హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ పల్లవి మౌని. మేము విజయవాడ దుర్గమ్మ టెంపుల్కి వెళ్ళాము. కాకపోతే అక్కడ ఏంటంటే కొంచెం ఎక్కువ ఫొటోస్ తీసుకోవడానికి మాకు కుదరలేదు. కొంచెం కొన్ని తీసుకున్నాను, సో అవే పెడుతున్నాను చూసేయండి. మేము బస్ దిగినాక ఆటో తీసుకొని వెళ్ళిపోయి రూమ్ కోసం వెళ్తున్నాం. ఎందుకంటే పిల్లలు ఉన్నారు కాబట్టి మాకు రూమ్ కావాలి అనిపించింది. సో అందుకని చెప్పేసి మేము రూమ్కి వెళ్తున్నాం. రూమ్కి వెళ్ళే దారిలో కొంచెం బాగున్నాయి హైవేలో, అందుకని చెప్పేసి అవి కూడా నేను క్యాచప్ చేసుకున్నాము. సో ఇలా బ్రిడ్జ్ మీద నుంచి వెళ్తూ ఉన్నాం. బ్రిడ్జ్ మీద నుంచి వెళ్తుంటే ఒక ట్రైన్ కూడా వచ్చింది మధ్యలో. ఆ ట్రైన్ పిల్లలు ఎగ్జైట్మెంట్ అవుతున్నారు. వేరే ఊరు వెళ్తే వరకైనా కృష్ణా నది బాగుంది కదా. ఇంకా అలాగా మూవ్ ఆన్ అయిపోతుంటే మధ్యలో కొంచెం స్టాచ్యూస్ అలాగ వచ్చేసినాయి కదా. వచ్చినాక మళ్ళీ కృష్ణా నది, కొండ ఇవంతా మంచిగా బ్రిడ్జ్ దిగినాక ఇవన్నీ మంచిగా కనిపించినాయి. అక్కడ ప్రకాశం బ్యారేజ్ ఉంది. అక్కడ ప్రకాశం బ్యారేజ్ ఇది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను నేను. ప్లీజ్ ఎక్కడ స్కిప్ చేయకండి. మన అమరావతి అని వచ్చింది చూడండి, అది బాగుంది కదా, చాలా క్యూట్గా ఉంది. డిజైన్ కూడా చాలా బాగా చేశారు అందరూ. కాకపోతే మేము చేసిన మిస్టేక్ ఏంటంటే ఇందులో చాలా మిస్టేక్స్ ఉన్నాయి విజయవాడలో మేము చేసింది. ఎందుకంటే మేము వెళ్ళడం ఫస్ట్ టైం కాబట్టి మాకు ఏది తెలియక మేము చాలా మిస్టేక్సే చేసినాము. లైక్ ఏంటంటే మేము ఫోన్స్ బ్యాగులన్నీ వేరే చోట కొండపైన పెట్టి మేము బ్యాగ్స్ అవి తీసుకోకుండా దర్శనం అయిపోయినాక మీకు కొండ దిగిపోయినాం అట్లా అనమాట. ఎవరు అలాంటి తప్పులు చేయకండి. సో మేము వెళ్ళేసి ఇంకా రూమ్ తీసుకొని రూమ్లో బ్యాగ్ పెట్టేసి కావాల్సిన బట్టలు తీసుకొని వచ్చేసి కొలం దగ్గరకు వచ్చేసాం. ఇక్కడ వాటర్ చేసేసి దేవుని దర్శనం చేసుకుందామని చెప్పేసి ఇక్కడికి వచ్చేసినాం అనమాట. సో మా బాబు వెళ్ళారు ఫస్ట్. తర్వాత నేను మా పాప అందులో దిగుదాం అనుకున్నాం కానీ మాకు భయం వేసి మేము దిగలేదనమాట. మేము దిగాక మేము బయట ట్యాప్స్ దగ్గరనే స్నానం చేసేసినాం. మా బాబు కొంచెం ఎగ్జైట్మెంట్, వాటర్ బాగున్నాయి కాబట్టి వాడు కొంచెం ఎగ్జైట్మెంట్ అయ్యాడు. ఎందుకంటే లాస్ట్ టైం చెరువుగట్ట వెళ్ళినప్పుడు వాటర్ బాగాలేక వాడు ఎంజాయ్ చేయలేకపోయిండు. సో ఈసారి మాత్రం వాడు బాగా ఎంజాయ్ చేశాడు. నాకు నచ్చింది అనమాట అలాగా. కానీ మా బావ అట్లా వదిలేస్తుంటే, నేను మాత్రం బాబుని వదిలేస్తుంటే నాకు కోపం వచ్చింది. ఎందుకంటే అన్ని రోజులు మనవి కాదు కదా. సో అలా అనమాట. వాడేమో మంచిగా ఆడుతున్నాడు. వాడు ఫస్ట్ టైం ఇట్లా ఆడడం చెరువులో, ఎందుకంటే ఎప్పుడు ఎక్కడ ఆడలేదన్నమాట. వాడు మంచి చెరువు గట్ల అయితే అసలు ఆడలేదు వాడు. ఒక రోజు కూడా ఒక్క నిమిషం కూడా నిలబడలే అందులో. మునుగుదామని చూస్తారు కానీ వాటర్ ఫ్లో తక్కువ ఉంది, ప్లస్ అక్కడ ఏంటంటే కింద జారుతుంది అంట. అందుకే వాడిని కొంచెం అట్లా మూసి తీసింది కానీ వాడు అప్పటికే కొంచెం ఇబ్బంది పడ్డాడు. కాకపోతే ఏంటంటే దుర్గమ్మ మీద భారం వేసి చెయ్యాలి కాబట్టి చేసాను. మా బావేమో జారుతుంది, నేను ఇందులో చెయ్య అంటున్నాడు. సరే అటు వెళ్ళి చెయ్యానంటే ఒకసారైనా మునిగిరా అని చెప్తే అటు వెళ్తున్నాడు అనమాట. మళ్ళీ అటు వెళ్ళేసి మునిగేసి వస్తా అని చెప్పి వెళ్తున్నాడు. సో మళ్ళీ కావట్లేదని చెప్పేసి మళ్ళీ వచ్చి ట్యాప్ దగ్గర చేస్తున్నారనమాట ఇద్దరు. చూడండి అక్కడే అందరు ట్యాప్స్ దగ్గరనే చేస్తున్నారు చాలామంది. ఈత వచ్చిన వాళ్ళు మాత్రం అర్థం చేస్తున్నాం. నేను మా కూతురు నెక్స్ట్ మేము చేస్తున్నాం అనమాట. నేను మా పాప చేస్తున్నాము. సో ప్లీజ్ తప్పుగా అయితే అనుకోకండి. ప్లీజ్ డూ లైక్, కామెంట్, షేర్, డబుల్ కొండపైన చూడండి ఎలాగున్నాయో. ఆ రాళ్ళు కూడా ఒకటి భలే ఎట్లా ఉంటాయో కూడా అర్థం కాదు. మేము స్నానం చేసేటప్పుడు వీళ్ళు మమ్మల్ని క్యాప్చర్ చేయండి చుట్టుపక్కల అంటే వీళ్ళు ఫొటోస్ దిగారు. అలాగ ఉంటుంది అనమాట మా బావగారు మా బాబు. సో ఒకసారి వ్యూ మొత్తం చూసేసేయండి, బాగుంది కదా. సో మిస్టేక్స్ అయితే ఎవరు చేసుకోకండి. దర్శనం మాత్రం మంచిగా పీస్ఫుల్గా అయిపోయింది. దర్శనం అయిపోయినాక మేము వచ్చి అక్కడ కూర్చున్నాం. మంచిగా హ్యాపీగా అనిపించింది ఇలా కూర్చోండి కూడా. దర్శనం అయిపోయినాక ఇంకా వీళ్ళదే ఒక వ్యాన్ వస్తుంది అనమాట, బస్సు వస్తుంది. ఆ బస్సులోనే తీసుకెళ్తారు మనల్ని కొండ కిందకి తీసుకెళ్ళడానికి. వాళ్ళు ఎంత ఛార్జ్ చేస్తారు అంటే 20 రూపీస్ పర్ ఈచ్ వన్. 20 రూపీస్ ఛార్జ్ చేశారు. ఓకే, ఛార్జ్ చేసినా కానీ మనం ప్రశాంతంగా వెళ్ళాలి. ఫస్ట్ కొండపైకి వెళ్ళేటప్పుడు ఏంటంటే మాకు సీట్స్ కూడా దొరకలేదు, మొత్తం నిలబడే వెళ్ళిపోయినాం కాబట్టి తీయడానికి వీడియో కుదరలేదు. ప్లీజ్ డూ లైక్, కామెంట్, షేర్, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఓకేనా. అలాగ అయిపోయినాక మా పాప హాయ్ చెప్తుంది. మా బాబు చూడండి, వీడి కొంటే శకలు మాత్రం వస్తుంటాయి. ఇంకా అలాగా చూపిద్దాం అనుకున్నాం కానీ క్యాప్చర్ చేద్దాం అనుకున్నాం కానీ కావట్లేదు. సో
సో ప్లీజ్ అందరూ అర్థం చేసుకోండి, ఎందుకంటే మాకు ఫోన్ అవైలబుల్ లేదన్నారు, బట్ ఫోన్ తీసుకొచ్చే వాళ్ళు తీసుకొస్తున్నారు. అదేందనేది మాకు కూడా అర్థం కాలేదు. ఫోన్ తీసుకెళ్ళుంటే మాత్రం చాలా ఉన్నాయి లోపల, మంచి మంచి ప్లేసెస్ అన్నీ నేను క్యాప్చర్ చేద్దును. చూడాలి మళ్ళీ నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడైనా దుర్గమ్మ దయ. ఈసారి మంచిగా దర్శనం, దుర్గమ్మ దర్శనం మాత్రం మంచిగా అయింది. నాకు చాలా హ్యాపీ అనిపించింది. కాకపోతే ఏంటంటే ఇది ఒకటి, అక్కడ కొంచెం ఒక ఫోటో కూడా తీసుకోలేదు అన్న ఒక చిన్న బాధ తప్పించి ఏం లేదనమాట. సో హోప్ ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, ఎక్కడ మాత్రం స్కిప్ చేయొద్దు. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకా బస్లో వెళ్ళిపోతున్నాం కదా రిటర్న్, కొండ కిందికి వెళ్ళిపోయేటప్పుడు మంచి ఫ్లో అంతా బాగుంది కదా, బ్రిడ్జ్ దగ్గర అదంతా బాగుందని చెప్పేసి ఒకసారి వీడియో క్యాప్చర్ చేశాను. ఇంకా బస్సు మూవ్ ఆన్ అయిపోయింది, వెళ్ళిపోయింది. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్టింగ్. ఈ వీడియో నచ్చినైతే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.